గురుగారు, విశ్వనాథ సత్యనారాయణ గారి రామాయణ కల్పవృక్షంలో సీతను అంటే సర్పముగా, రాముడిని పడగగా ఇలా అన్వయించడంలో ఆంతర్యం ఏంటి? పడతి సీత పడగ శ్రీరాముండు. ఆ మహానుభావుడు రాశాడు ఒక పద్యం. పడతి సీత పాము పడగ. పడతి సీత అంటే చక్కని అందగత్తె అయినటువంటి సీతమ్మ పాము పడగ. ఇక ఈవిడేమో పామైతే పడగ శ్రీరాముండు, పడగేమో శ్రీరాముడు అని చెప్పి ఆయన మహానుభావుడు రాశాడు. ఇక తొక్కినాడు దుష్టుడు అసురా, ఆ తోక తొక్కినాడు దుష్టుడసురా. పాము తోక తొక్కాడు ఒక చండాలమైనటువంటి, ఒక దుష్టుడైనటువంటి ఒక రాక్షసుడు. పడగ మీది రత్న పటలికాంతులు చంద్రమండలంబున సంచరించు. పడగ మీది కోటి రత్నకాంతులు చంద్రమండలమున సంచరించు. ఇది ఆ మహానుభావుడు రాసినటువంటి చిన్న తేటగీతి పద్యం. పడతి సీత పాము, పడతి సీత పాము. ఏంటండి పాముని మనం లోకంలో పాము పగ అంటారు, కొంచెం క్రూరత్వానికి ప్రతీకగా పాముని చెప్తారు కదా. మరటువంటి క్రూరత్వానికి ప్రతీక అయినటువంటి పాముతోటి అంత గొప్ప మహాకవి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సీతమ్మ వారిని పడతి సీత పాము అని ఎందుకు రాశారు అని అంటే, ఇక్కడ మనం వెంటనే మన సంస్కారం, మన ధర్మంలో ఉన్నటువంటి సంస్కారం మనకు గుర్తుకు రావాలి. కుండలిని శక్తి అని యోగశాస్త్రంలో చెప్తారు. మన వెనకాల ఉన్నటువంటి వెన్నుపూస ఏదైతే ఉన్నదో, ఆ వెన్నెముక ఏదైతే ఉన్నదో అది పాముగా పోలుస్తారు. కుండలిని శక్తి ఉన్నటువంటి పాముగా పోలుస్తారు. అదిగో ఆ పాముతోటి పోల్చారు ఇక్కడ, అంతేగాని లోకంలో ఉన్నటువంటి పాము కాదు. ఆవిడ కుండలిని శక్తి అంటే జీవుడు అనేటువంటి వాడు, పతంజలి యోగ సూత్రాల్లో రాస్తారు, జీవుడు అనేటువంటి వాడు ప్రతిరోజు కూడా యోగాభ్యాసం చేస్తూ ఈ పాము పడగ కిందకి పెట్టేసి తోక పైకి పెట్టి ఉంటుంది శరీరంలో, ఈ కుండలిని శక్తి. దీన్ని నెమ్మదిగా యోగాభ్యాసం చేస్తూ పైకి గనక తీసుకొని వస్తే రోజు, ఇక్కడ దీన్ని సహస్రారము అంటారు. అమ్మ ఈ మాడు అంటారు చూడండి, ఈ మాడు దగ్గరికి గనక తీసుకొని వస్తే ప్రతిరోజు యోగాభ్యాసం చేసి చనిపోయేటువంటి సమయంలో ప్రాణం అనేటువంటిది ఈ సహస్రారం కుండా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే జన్మ మళ్ళీ రాకుండా ఉంటుంది. అందుకనే ఇప్పటికి కూడా మాడు పగులుద్ది అని చెప్పి మన తెలుగులో సరదాగా అంటుంటారు. అందుకే మన తెలుగువాడి పాదాలకి నమస్కారం అని నేను తడాతోడికి చెప్తుంటా. ఇంత గొప్ప విషయం ఈ కుండలిని శక్తి, ఈ సహస్రారము, ఇవన్నీ చెప్తే ఎవడర్థం చేసుకుంటాడని మన ధర్మంలో తెలుగు భాషలో ఎంత సులభంగా మాడు పగులుద్దిరా అన్నాడు. మాడు పగులుద్దంటే అర్థం ఏంటన్నమాట, జీవితంలో కావాల్సింది మాడు పగలటమే. అందుకే కొడుకు తండ్రి చితికి నిప్పు పెట్టేటప్పుడు సమయంలో ఆ కపాల మోక్షం అయ్యేంత వరకు కొడుకుని అక్కడ ఉండమంటారు. తల పగలాలి, తల పగిలిన తర్వాతే కొడుకుని తిరిగి వెళ్ళమంటారు. మన సంప్రదాయంలో కపాల మోక్షం అనేది అంత విలువ కలిగినటువంటిది. కాబట్టి పడతి సీత పాము, ఈ కుండలిని శక్తిగా ఉన్నటువంటి ఆ సీతమ్మ వారేమో పామైతే పడగ శ్రీరాముండు. ఇక్కడ సహస్రారంలో ఉన్నటువంటి పాము శ్రీరాముడు. ఇద్దరి మధ్య అంత విడదీయలేనటువంటి బంధం ఉంది. పడగలాగా ఈయన సహస్రారంలో ఉన్నాడయ్యా. ఈ పడగ మీది రత్న పటలి కాంతులు. కొన్ని పాములకి, కొన్ని జాతి రత్నాలైనటువంటి పాములకి నెత్తి మీద కాంతులు ఉంటాయి, రత్నాలు ఉంటాయి అంటారు పాము పడగల్లో. అదిగో ఈ జాతి పడగ కదా ఇది రాముడంటే. కాబట్టి ఈ పడగ మీద ఉన్నటువంటి కాంతులు కోటి చంద్రమండలమున, కోటి చంద్రమండలం అంటే సహస్రారం. కాబట్టి చంద్రమండలమున కాంతులు విరజిమ్ముతీ ఉంటుందని చెప్పి అద్భుతంగా విశ్వనాథ చెప్పారు. కాబట్టి ఇక్కడ పాము అని అంటే కుండలిని శక్తి, పడగ అంటే ఆ పాముకు సంబంధించినటువంటి పడగ. మొత్తానికి యోగ సాధన అందరూ చెయ్యాలి. అటువంటి విశిష్టులైనటువంటి దంపతులు సీతారాములు అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ లోకానికి అనుగ్రహించినటువంటి విశ్వనాథ వారి యొక్క కల్పవృక్షానికి నమామి.